దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఆయా స్థలాల నుంచి, ప్రాంతాల నుంచి బిడ్డలు మరి ఇప్పుడు రెండవ శనివారం వస్తుందని బిడ్డలందరూ కూడా మరి ఆటోల మీద, బండ్ల మీద, బస్సుల మీద అందరూ కూడా ఎంతో ఆసక్తి కలిగి మరి సమీపముగా లేకపోయినప్పటికీ అరణ్యంలో ఉన్న యోహాను యొద్దకి ప్రజలు ఎలాగ వెళ్ళారో అలాగే ఈ బెత్లెహేము మందిరానికి దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్న విధానం కొరకు, మీరు వచ్చిన విధానం కొరకు దేవుని పేరట మీ అందరికీ కొరకు వందనాలండి. మరి దేవుడు గతించిన సంవత్సరం మరి 8వ నెల 2వ శనివారము వరకు కాచి కాపాడారు. ఎంతవరకు కాచి కాపాడారు. మరలా 9వ నెలలో మరలా ఈ 2వ శనివారం వల్లనే దేవుడు ప్రవేశపెట్టిన విధానం కొరకు వందనాలు. మరి ఇంతవరకు పాటల్లో, ఆరాధనలో, వాక్యంలో మరి స్థానిక సంఘ సేవకులు నడిపించారు. అలాగే మరి జానబాబు గారు బట్టి దేవుడు వందనాలు. అలాగే మరి ఇసాక్ గారు, అలాగే రెప్పమ్మ గారు, ఎస్ఏ రాణి గారు, మరి చిన్న పాస్టమ్మ గారిని బట్టి వందనాలండి. దేవుని మహాకృపను బట్టి దేవుడు మనందరినీ కూడా సజీవుల లెక్కలో సజీవుల గుంపులో ఆయన నిరంతరం మనం కాపాడుచు నడిపిస్తూ ఉన్నాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఒక చిన్న పాట పాడుకుందాము. అందరూ లేచి నిలబడి చాలాసేపు నుంచి కూర్చుని ఉన్నారు అనుకుంటున్నాను. మరి చిన్న పాట పాడుకుని ఆరాధన చేసుకుని చిన్న వాక్యము ధ్యానించుకుందామండి. హల్లెలూయా. రెండు చేతులపైకి కంఠస్వరం ఎత్తి మరి ఆరాధన చేయకుండా నాకు ఆత్మకు తృప్తి ఉండదండి. దేవునికి హోమం చెల్లించాలి. మనము రెండు చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రాలు చేద్దాము. హల్లెలూయా, 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 హల్లెలూయా. పరిశుద్ధుడా స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. కంఠస్వరం వేసి దేవునికి స్తోత్రాలు చేద్దాం. స్తోత్రం, స్తోత్రం. మనము వారమంతా కూడా దేవుని మరి మన పరిపాటుల్లో, మన కుటుంబాల్లో ఉంటున్నాం. కనీసం ఒక గంట అయినా దేవుని సన్నిధానంలో పరిపూర్ణముగా, పూర్ణ హృదయంతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో దేవుని ఆరాధిద్దామండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పనులు చూసుకొని నోరు తెరిచి, హృదయాలు తెరిచి, ఆత్మనేత్రాలు తెరిచి ప్రార్థన చేద్దామండి. స్తోత్రాలు, స్తోత్రాలు. వాడవు యేసయ్యా, నీ అందే ప్రీతి కలిగి ఉన్నానయ్యా. పాడదామా అందరూ? ప్రియమైన వాడవు యేసయ్యా, నీ అందే ప్రీతి కలిగి ఉన్నానయ్యా, నీ అందే ప్రీతి కలిగి ఉన్నానయ్యా, నీ అందే ప్రీతి కలిగి ఉన్నానయ్యా. ప్రియమైన వాడవు యేసయ్యా, నీ అందే ఆశ కలిగి ఉన్నానయ్యా.
గాయములు పాలయ్యవా? నీ గుండెల్లో గుణపాలవలే గుచ్చి ఉన్నారా? ఇదిగో ప్రక్కలో బల్యం వలె ఉన్నారా? నా కుమారుడా, నా కుమార్తె, ఇదిగో దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ఈ కలదర్శవ దేవుడు ప్రియుడుగా ఉన్నాడు. దేవుడికి ప్రియురాత్మని ఉన్నావు. దేవుడే నీకు భర్త ఉన్నాడు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త ఉన్నాడు. నీ సమస్యలు వలయాల నుంచి దేవుడు, చిక్కు సమస్య నుంచి దేవుడు విడిపించబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాలు ప్రభువా, వందనాలు పరిశుద్ధాత్మా. నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అందరికైనా మీరు దిగి వచ్చి మాట్లాడు ప్రభా. నాయన మాతో మీరు మాట్లాడమని ప్రభా, దర్శించి బలపరచమని ప్రభు. ఎంతవరకు పాటలు ఎందును అయ్యా, ఉదయకాలం నుంచి ప్రార్థన ఎందును, స్తుతి ఆరాధన ఎందును, వాక్యం నాయన సమస్తంలో తోడేన్నారు. ఇదిగో వాక్య పరిచయం ఎందును మీరు తోడేంటి నడిపించండి. నీ దైవజనం బలపరచండి. ఇదిగో ప్రభా, ఎన్ని మాటలు, కొద్ది మాటలు ప్రభా, మీ తెలుగుచాటును మరుగు వచ్చి నీ బిడ్డలతో మాట్లాడమని సహాయం చేయమని. మా ప్రభుని ఇంకా ప్రభా, బిడ్డలు ఎంతో ఆసక్తి వచ్చి ఉన్నారు. ఇంకా మార్గ మధ్యలో ఉన్నారు, త్రోవలో ఉన్నారు అయ్యా, ఇంటి దగ్గర ఉన్నారు, ఆసక్తి కలిగినారు. ఇంకా వాహనాలు లేక ఇంటి దగ్గర ఉన్న బిడ్డల్ని క్షేమముగా తోడుకురండి. మంచి వాతావరణం దయచేయండి నాయన. వర్షము ఆగిపోవదు కాక ప్రభా, బిడ్డలందరూ ప్రయాణం సురక్షితంగా వచ్చేదరు కాక ప్రభా, నడిపించి సహాయం చేయమని మా ప్రభుని మరచిపోయిన యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరూ కూర్చోండి. చిన్న మాటలు, కొద్ది మాటలు, మరి దేవుడు నా హృదయంలో పెట్టిన మాటలు, మరి కొద్ది మాటలన్నీ దాడి వచ్చాక కూడా మరి సమయం తీసుకోవడం మంచిది కాదు. కానీ కొద్ది మాటలు మీతో మాట్లాడాలని దేవుని యొక్క ప్రేరణను బట్టి నేను ఆరాధన చేసి వెళ్ళిపోదాం అనుకున్నాను. కానీ కొద్ది మాటలు దేవుడు చెప్పమంటున్నాడు. హగ్గీ పత్రిక, మరి సమయం వృధా చేసుకోవద్దు. హగ్గీ పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం చదవండి. 776వ పేజీ అండి. 2వ అధ్యాయం 18వ వచనం అండి. మీరు ఆలోచించుకుని ఇంతకు ముందుగా 9వ నెల 24వ దినము నుండి, అనగా యెహోవా మందిరము పునాది వేసిన నాటి నుండి మీకు సంభవించిన దానిని ఆలోచించుకునుడి. కొట్లలో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలీవ చెట్లైనను ఫలించకపోయింది కదా. అయితే ఇది మొదలకు నేను మిమ్మల్ని ఆశీర్వదించేదేమో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మరి అలనాడు ఇశ్రాయేలుతో చెబుతున్న ఆ దేవుడు ఈ రోజు కూడా వాక్యం నిన్న నేడు నిరంతరము సజీవము గలదే, బలము గలదే, రెండంచుల ఖడ్గము గలదే ఉన్నదండి దేవుని వాక్యము. అయితే ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలుగా దేవుడు మనల్ని ఏమంటున్నాడంటే 9వ నెల. ఈ నెల ఏంటండి? 9వ నెల కదా, సెప్టెంబర్ నెలే కదా, 2025 సంవత్సరమే కదండి. 9వ నెలలో దేవుడు ఏమంటున్నాడంటే అంజూరపు చెట్లేనను అంటే ఏమంటే 9వ నెల మందిరము పునాది వేసిన నాటి నుండి, అంటే వాక్యమనే పునాది నీలో వేసిన నాటి నుండి దానిమ్మ చెట్లేనను, కొట్లలో ధాన్యం ఉన్నదా అంటే నీ బ్యాంకులో అకౌంట్ లేకపోయినా, ద్రాక్ష చెట్లు అంటే ఫలించేవి, నీ భార్య ఫలించేది ద్రాక్షావళి అంటారు. అలాగే మరి ద్రాక్ష చెట్ల మీరు ఫలించకపోయినా అంజూరపు చెట్లు, అంజూరము చెట్టు ఆరోగ్యానికి గుర్తండి. అలాగే దానిమ్మ చెట్టు కూడా చూడండి, అంజూరపు పళ్ళు గర్భిణీ స్త్రీలకి అంజూరపు అడలు మరి మనకి పళ్ళు దొరకవు, కానీ ఎండిపోయిన అంజూరపు అడలు తీసుకుని తినడం వల్ల అవి రక్తము పుడుతుంది అంటారు. అలాగే దానిమ్మ చెట్లు, ఈ దానిమ్మ చెట్లు దేనికి సాదృశ్యం అంటే చూడండి, మరి రక్తం లేని వాళ్ళకి, మామూలు గర్భిణీ స్త్రీ కాకుండా మామూలుకి రక్తం పాయింట్లు ఏ ఆపరేషన్ చేయాలన్నా, ఏదైనా వైద్యం జరగాలన్నా కొన్ని పాయింట్లే రక్తం ఉంది, రక్తం లేదు. మనకి రక్తమే ప్రాణం అండి, రక్తం లేకపోతే ప్రాణం ఉండదు. అయితే రక్తం పట్టాలంటే డాక్టర్లు ఏం చెప్తారంటే దానిమ్మ పళ్ళు తినండి అమ్మా, మరి రక్తం పడుతుంది అంటారు. ఈ యొక్క మరి
మా అమ్మగారికి ఒకసారి అప్పటికి నాకు ఇంకా వివాహం కాలేదండి, రక్షణ పొంది ఉన్నాను. ఆ సంవత్సరంలోనే అమ్మకి ఆపరేషన్ జరిగింది. అయితే అమ్మకి సరిపడా రక్తం లేదండి ఆపరేషన్ చేయడానికి. గర్భసంచి కాలో మరి ఆమెకి రక్తస్రావం వల్ల తీసేయాలన్నప్పుడు మరి ఒక రక్తం లేనప్పుడు ఏమన్నారంటే డాక్టర్లు దానిమ్మ పళ్ళు తినమన్నారండి. దానిమ్మ పళ్ళు తింటే 15 రోజుల్లో 2 పాయింట్లు రక్తం పెరిగిందండి. దేవుని స్తోత్రం. అలాగా దానిమ్మ పళ్ళు అంటే నీ ఒంటిలో ఆరోగ్యం లేకపోయినను, ఒలివ చెట్లు ఫలింపకపోయినను, అంటే ఒలివ చెట్లు దేనికి సూచిస్తున్నాయంటే మీ పిల్లలు మీ భోజనపు పళ్ళ చుట్టూ ఒలివ మొక్కల వలె ఉందరన్నారు. దేవుని స్తోత్రం. వాళ్ళ వల్ల మీకు సుఖము లేకపోయినా కానీ ఈ దినము అయితే ఇది మొదలుకొని వారి ద్వారా మీరు సుఖపడతారు, వారి ద్వారా ఆనందం పొందుతారు. అలాగే దానిమ్మ చెట్లు ఆరోగ్యాన్ని దేవుడు కొత్త రక్తం మీలో పుట్టిస్తున్నాడు. దేవుని స్తోత్రం. ఇది మొదలుకొని ఏమంటున్నాడంటే ఈ 9వ నెలలో దేవుడిచ్చిన వాగ్దానం ఏమిటంటే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాను అంటున్నాడండి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 121వ కీర్తనలో చూద్దామండి. 121వ కీర్తనలో 8వ వచనం చూడండి. 7వ వచనం నుంచి చదువుదాము. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకు నిరంతరము ఆయన నీ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడును. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఎన్నో యాక్సిడెంట్లు ఎన్నో విధాలుగా మనం చూస్తూ వింటూ ఉంటున్నామండి. కానీ దేవుడు ఏమంటున్నాడంటే 9వ నెలలో మీ బిడ్డల ప్రయాణం, మీ ప్రయాణం, మీ కుటుంబస్తుల ప్రయాణం, మీ ఇరుగు పొరుగు వారి ప్రయాణం, మీ బంధువుల ప్రయాణం అంట క్షేమముగా నడిపిస్తాడంట. దేవుని స్తోత్రం. ఈ రాకపోకలేదు యెహోవా నిన్ను కాపాడును అన్నాడు. అక్కడే 125వ కీర్తన 2వ వచనంలో చూడండి. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకు నిత్యము తన ప్రజల చుట్టూ ఉండెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మొదటిది ఏంటంటే ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆరోగ్యపరంగా ఆశీర్వదిస్తాను, అలాగే మీ ద్రాక్ష తీగల్లో మీరు ఆశీర్వదిస్తాను మిమ్మల్ని, అలాగే ఆరోగ్యపరంగా ఆశీర్వదిస్తాను, మీ బిడ్డలు ఒలివ మొక్కలాగా ఆశీర్వదిస్తాను. తర్వాత రెండవది అంటే నీ రాకపోకలేదు ఆశీర్వదిస్తానంటున్నాడండి, కాపాడుతానంటున్నాడు. మూడవది ఏమంటున్నాడు, నిత్యము కూడా ఎలా ఉంటాడంటే మన దేవుడు తన ప్రజల చుట్టూ ఉంటాడంట. మన చుట్టూ వెనుక ముందు కుడి ప్రక్క ఎడమ ప్రక్క మన చుట్టూ దేవుడు ఉంటాడంటే. దేవుని స్తోత్రం. మొదటిది ఏంటండి ఆశీర్వాదము, రెండవది కాపాడడము, నీ రాకపోకలేదు కాపాడడం, మూడవది మన చుట్టూ ఆయన కావలిగా ఉన్నప్పుడు ఏది మనకి ఎంత మాత్రము హాని చేయలేదు. ఈ వాక్యం మన వినికిడిలో దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందామండి. స్తోత్ర మహాపరిశుద్ధుడా, మహోన్నతుడైన దేవా, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇది మొదలుకొని 9వ నెలలో ప్రభువా నా తండ్రి ఇదిగో నీవు ఇచ్చిన వర్తమానం ప్రభువా, నా రక్షక తండ్రి ఇదిగో మిమ్మలను ఆశీర్వదిస్తాను. మీ కొట్లలో ధాన్యం లేకపోయినా, ఇదిగో మీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు లేకపోయినప్పటికీ, ఆరోగ్యం లేకపోయినప్పటికీ, ఇదిగో ఈ 9వ నెలలో నేను మీ బ్యాంక్ అకౌంట్లో నూతనముగా మీకు అకౌంట్లో డబ్బులు పడబోతున్నాయని దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు నూతనముగా కార్యం చేయబోతున్నాడంట. మిమ్మల్ని ఆశీర్వదిస్తానంటారు. ఇగో బిడ్డల ద్వారా తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారో, ఒలివ కొమ్మల్లా చిగిరిచినట్లుగా, ఒలివ చెట్లు ఫలించినట్లుగా నీ బిడ్డలు ప్రభువా అయ్యా, నీ పిల్లలు ఆశీర్వదించబడతారు కాక. రెండవది నీ రాకపోకలేదు, ఇది మొదలకు నీ రాకపోకలేదు నేను కాపాడుతున్నాను. నీ బిడ్డల యొక్క రాకపోకలేదు మీరు కాపాడండి ప్రభువా. అలాగే మూడవది ప్రభువా, నీ ప్రజల చుట్టూ ఇది మొదలకు నీ యొక్క చుట్టూ ఉండాలి. యెరూషలేము చుట్టూ పర్వతములు ఉన్నట్టు ఇదిగో ప్రభువా నీ బిడ్డల చుట్టూ మీరు కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని, సహాయం చేయమని, నీ బిడ్డలకి నాయన ఈ నెలంతా ఈ కాపుదల భద్రత ఇచ్చి నడిపించమని, ఆశీర్వదించమని, కాపాడమని, నీ ప్రజల చుట్టూ ఉండమని, ఈ చిన్న వాక్యాన్ని బిడ్డల హృదయాల్లో భద్రపరచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.